సంతోషంగా కలిసి దేవుని పెడదాం. ఆమె చప్పట్లు కొడదాం. ఇప్పుడు కాదు, పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడదాం. అభినయిస్తూ పాడదాం, ఆనందిస్తూ పాడదాం. ఏం పాడుతున్నాము? ఎవరి దగ్గర
మర్యాద వచ్చి కింద కూర్చోండి. చిన్నపిల్లల్ని కిందకి పంపించండి. తల్లిదండ్రులు ఈ ప్రశ్న వింటారు. యేసయ్య దగ్గర ఎంత ప్రేమ ఉంది? కొంతమంది ఎంతో కొంత ఉంది. అయితే ఇప్పుడు ఏంటి నువ్వు అంత సీరియస్ ఉంది? ఎంత ఉంది? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. మా డాడీ కూతురు అడుగుతున్నాడు, తల్లి రా అంటే వచ్చింది. పప్ప అంటే నీకు ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ డాడీ అన్నారు ఇంతేనా? ఎంత ఇష్టం. మళ్ళీ అన్నారు అంతేనా తల్లి అని. ఎంత ఇష్టం పప్ప అంతేనా అంటే ఆ చేతిని ఇలా పెట్టి గుర్తు తెలుసా ఆమె అన్నారు ఆకాశం అంతటిని కాగితముగా మార్చి సముద్రం అంతటిని సిరాగా చేసి ఆయన ప్రేమను వర్ణించాలంటే ఆ ప్రేమను వర్ణించడానికి ఆకాశం అంత కాగితము కానీ సముద్రం అంత సిరా అయినా సరిపోదు. గుడ్ న్యూస్ ఏంటంటే ఎంత ప్రేమ నీ ఒక్కరి సొంతం. ఈ విషయంలో కొద్దిగా సెల్ఫిష్గా ఉందాం పర్లేదు.
मसीहा हमारा दुनिया में आया। सुन लो मेरी बहनों, मसीहा हमारा दुनिया में आया। दुनिया में आया, मुक्ति को लाया। दुनिया में आया, मुक्ति को लाया। पापी को आके बचाया, बचाने यीशु दुनिया में आया। हालेलुया। मुस्लिम वाడు కాదు, నీకు హిందీ వచ్చు కాదు. పడదామా? ఆటో రాకపోయినా స్కూల్లో వెళ్ళిపోతామా? सुन लो मेरी बहनों, मसीहा मेरा दुनिया में आया। दुनिया में आया, मुक्ति को लाया। दुनिया में आया, मुक्ति को लाया। मसीहा मेरा दुनिया में आया। सुन लो मेरी बहनों, मसीहा मेरा दुनिया में आया। पापी को लाके बचाया, बचाने यीशु दुनिया में आया। सोबरन हालेलुया। ये नवांगी यीशु हालेलुया। हालेलुया। दुंदोंकी आंखें, दुंदोंकी बोल అర్థమైపోయిందా? చిన్న గ్యాప్ అంటే చాలు, ఏం మాట్లాడుతున్నారు?
నేను ఎవరి గురించి పాడుతున్నానో, నేను ఏం పాడుతున్నానో నాకు తెలుసు. హల్లెలూయా. మరొకసారి చిన్న అనౌన్స్మెంట్. ఆల్మోస్ట్ చైర్స్ అన్ని ఫిల్ అయిపోయింది. సో పిల్లలు దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. Hallelujah. Hallelujah. Brothers, praise the Lord. Happy Christmas.
ఉదయం నుంచి అలసిపోయింది నాలో ఇది కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకేనా, మనకి ఎక్కుతాం ఒకసారి పడుతున్నాం. ఆమేన్. 1 2 3 గో.
ఘనత ప్రభావం మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూర్చుంటారు. తన నామము జరిగిన దేవుడికి మహిమాత్మక ప్రభావములు పూర్తిగా ప్రభువుగా ఆరాధిస్తున్నాము. మన మధ్యలో దైవజనులు షేక్ పాస్టర్ ముహమ్మద్ గారు కొన్ని సంవత్సరం వచ్చారు కదా. కొన్ని సంవత్సరం కూడా మనం అందరం కూడా ఆత్మీయంగా మనం అందరం చాలామంది కూడా ఆత్మలో ఆనందించాం. దేవుడి మహిమ దేవుడు వారికి ఇచ్చిన మంచి జ్ఞానం. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటానంటే ముప్పాలు గారికి దేవుడు ఇచ్చిన జ్ఞానము అది పరలోక సంబంధమైన దైవ జ్ఞానం. అది సులోమాన్ ఎంత జ్ఞానం కలిగి నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను పరిశుద్ధాత్మ దేవుడు వారికి చక్కటి జ్ఞానం ఇచ్చాడు. దేవుడి మహిమ కలిగిన కాక ఈ దినం వారు మన మధ్యలో ఉంటాం, మనకి చాలా సంతోషము ఆనందము. దేవుడికి మహిమ కలిగిన కాక వారు మొట్టమొదటిసారిగా ఒక బుక్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తూర్పు దేశులు జ్ఞానులు చాలామంది సేవకులు ఇక ఈ క్రిస్మస్లో లేకపోతే సెమీ క్రిస్మస్లో కూడా చాలామంది రకరకాల వర్తమానాలు అందిస్తూ వచ్చారు. కానీ అలా కాకుండా ఒక ప్రత్యేకమైన సందేశం ఇది. దేవుడికి మహిమ కలిగిన గాక. ఈ బుక్ పేరు తూర్పు దేశ జ్ఞానులు. వారు ఎవరు? చాలా సంతోషం. డిసెంబర్ మాసం అంతా కూడా ఈ ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం అన్ని దేశాలు క్రీస్తు ప్రభు యొక్క జనన విధానం ఆయా భాషలలో, ఆయా దేశాలలో, ఆయా వ్యక్తిగత ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు గల ప్రజల మధ్య ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ప్రస్తావన ఈ డిసెంబర్ 1వ తారీఖు లగాయత్తు మొదలు జనవరి 1వ తారీఖు వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రస్తావన ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అందులో ఒక చిన్న భాగంగా మనందరం కూడా ఈ రాత్రి ఈ స్థలంలో కూడటానికి కారణం గత దినము ఈ దినము ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ స్థలానికి వచ్చాం. ఈ విషయం శబ్దాలు చేయలేదు, నేను రిప్లై మాటలు ఏమన్నారు కానీ వినండి చాలు. గత దినము ముగించబడింది. దేవుడు చక్కని సందేశాన్ని గత దినాన్న కొనసాగించారు. రెండవ దినానికి తిరిగి మనందరం కూడా సిద్ధపడ్డాము. వచ్చినటువంటి మనము మనం ఏదో చేసి వెళ్ళాము అని అనుకున్నట కంటే వచ్చిన మనము ఏ మేలు పొంది వెళ్ళాము అనేది ఇది చాలా మంచి విషయం అని నేను భావిస్తున్నాను. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళాడు అంటే అతడు ఆరోగ్యం పొందుకొని బయటికి రావాలి. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళాడు అని అంటే వైద్యం పొంది మేలు పొంది శుభప్రదమైన ఆనవాలతో తన ఇంటికి చేరాలి. ఇది ఎట్లా ప్రయోజనకరమో దేవుని ఇంటికి వచ్చినటువంటి మనము కూడా ఇచ్చటి నుండి ఏ మేలుతో ఏ ప్రయోజనంతో మన గృహాలు చేరబోతున్నాం అనేటువంటిది మనము తెలుసుకొని మనం వెళ్ళాలి కదా. సంతోషం. ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు పెద్దలు కాదర్వల్లి గారికి, కుమారునికి, కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న చరణం అందరూ లేచి నిలబడితే క్రిస్మస్ సందర్భముగా ఒక్క చరణాన్ని పాడతా వస్తే పాడతాం. శబ్దాలు మాత్రం రానివ్వదు బ్రదర్. ప్రార్థన. దయగల తండ్రి, ఏ కారణము చేత సమాజముగా ఈ స్థలానికి మేము చేరువచ్చినామో ఎరిగిన దేవుడవు. దయచేసి ఇంతవరకు మీ సన్నిధి స్థలంలో వచ్చారు.
మాతో మాట్లాడండి. పలికి కొన్ని మాటలైనా అది మంచి నేలను పడిన విత్తనాల వలె అవి ఫలించినట్లు కార్యరూపము దాల్చండి. మీ అభిప్రాయాలు, మీ దృఢ సంకల్పము, మీ వాస్తవికతను మా హృదయాల్లో తలపోయండి. మరియ వలె ఉత్తమమైనది మేము ఎంచుకున్నట్లు మా హృదయాలను, మా మనస్సులను విశాలపరచండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కూర్చుందారి, శబ్దాలు రానివ్వద్దు, ఎవరి సెల్ ఫోన్లు వినబడనివ్వద్దు, పిల్లలు అటు కదలదు. మీరంతా నిశ్శబ్దంగా ఉన్న తర్వాత నేను వాక్యం ప్రార్థిస్తాను. మంచిది. ఈ ప్రపంచంలో ఆశ కలిగిన ప్రాణి, కోరిక గల ప్రాణి అనంటూ ఎవరైనా ఉన్నారంటే అది మనిషి మాత్రమే. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ముఖ్యమైనది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినాలి. మీరు బైబిల్ రిఫరెన్స్ తీయకపోయిన వల్ల, బైబిల్ రిఫరెన్స్ మీరు చదవకపోయిన వల్లే కానీ చెప్పబడుతున్న మాట మీ చెవి దాటి వెళ్ళద్దు, హృదయంలో పడాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఆశ గల ప్రాణి, కోరిక గల ప్రాణి అంటూ రెండు ఒకటే. ఆశ, కోరిక అంచుమించు గల ప్రాణి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక మనిషి మాత్రమే. ప్రపంచంలో ప్రకృతి పరంగా కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా మానవుడు మాత్రమే అతి శ్రేష్టము, అతి ఉత్తమమైన వాడు. అందుకు కారణం, సృష్టిలో ఉన్నవి ప్రతి అణువణువు మాట మాత్రం సెలవిస్తే నిర్మించబడ్డాయి, లేక కలుగు చేయబడింది. మాట మాత్రం సెలవీయగా. కానీ మనుషులమైన నువ్వు, నేను, లేక మనము మాట చేత నిర్మించబడలేదు, క్రియ చేత నిర్మించబడ్డాం. అంటే ఎక్కడో సుదూరాలలో నివసించే దేవుడు ఆదాము అనే మొట్టమొదటి మానవుని తయారు చేయడానికి ప్రథమసారి భూమి మీద అడుగు పెట్టాడు. ఎందుకంటే ఆ మట్టి భూమికి సంబంధించింది కాబట్టి అంతటా నేల మట్టితో నరుడను రూపించి వాని నాసికారంధ్రములు జీవవాయువును ఊదగా అంతటా నరుడు జీవ ఆత్మాయు. ఈ కారణాన్ని బట్టి మట్టి భూమికి లేక నేలకు సంబంధించింది కాబట్టి మట్టి అనేటువంటి నేల మీద ఉన్న ఆ జిగట మందును తీయాలి. కాబట్టి ఎక్కడో సుదూరాల్లో ఉన్నవాడు ఒకసారి భూమి మీదకు వచ్చి ఆదాము అనే నరుడను, లేక తర్వాత అవ్వ అనేటువంటి స్త్రీని, వీరిద్దరిని కూడా నిర్మించినటువంటి వాడు ఆ దేవుడే. సృష్టిలో ఉన్నవి అణువణువు కూడా మాట చేత కలిగావి. మానవుడు మాత్రమే ఈ సృష్టిలో దేవుని క్రియ ద్వారా కలుగు చేయబడ్డాడు. రెండవది, రెండు నాసికారంధ్రములో రెండు బెజ్జములు, రెండు చెవులు, వాటికి బెద్యాలు, ఒక పెద్ద సైజు నోరు, దానికి ఒక బెద్యము, కనులు, కనుబొమ్మలు, కనురెప్పలు, తల వెంట్రుకలు, ఇలాగా మానవ దేహములో ఉన్న ప్రతి భాగం ఆకారానికి మనుషులు అంటే మనమే. అమ్మ బిడ్డ తల్లి ఎవరమ్మా? ఆ బిడ్డ తీసి బయట కూర్చోండి, వెళ్ళాలి. మీరు వెళితే నేను వాక్యం ప్రారంభిస్తాను. బయట చక్కని కుర్చీలో చల్లని గాలి కూర్చోండి. జగత్ పునాది వేయబడక మునుపే వధించబడిన గొర్రె పిల్ల అంటే సృష్టి ఏమీ లేనప్పుడు ప్రణాళికలలో ఆయన విమోచనార్థమై, అనగా మనిషిలో ఉన్న పాపము నిమిత్తం కాదు, విశ్వములో ఉన్న పాపము నిమిత్తము. నీకు నాకు తెలిసింది, అయ్యో పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనుషులందరి పాపముల కొరకని శిలువపై చనిపోయాడనేది 1000 రూపాయలలో 10 పైసలు మాత్రమే నీకు నాకు తెలిసిన నిజం. మిగతా 999% ప్రపంచానికి కనుమరుగుగా ఉంచబడింది. క్రీస్తు యొక్క వాస్తవికతను గుర్తించాలి అని అంటే, మనిషి చేసిన పాపము కంటే పూర్వం విశ్వములోనే పాపం ఉంది. ఆదాము ఆ ఫలము తినాలి అన్న ప్రేరేపణ కలగటానికి సర్పం వచ్చి ప్రేరేపించింది అని అన్నప్పుడు సర్పానికి ఎవరు ప్రేరేపించారు? ఆ తీగకు లాగితే డొంక కలుగుతుంది కదా. అయ్యో ఆదాము తప్పు చేసేసాడండి, తినదన్న ఫలం తినేసాడండి
ఆజ్ఞాతికరమే పాపం అండి, అందుకాబట్టి మానవుడు పతనమైపోయి స్వర్గంలోకి అంత సింపుల్గా తేల్చబాకండి ఈ విషయాన్ని. విశ్వములో ఉన్న పాపము, మీరన్నా విశ్వములో పాపం ఏంటండి? ఎస్, విశ్వములో పాపము అనగా దేవుడు ఎట్లా వెలుగైతే అయ్యున్నాడో వెలుగునకు ఆపోజిట్ చీకటి లేకుండా వెలుగని పదజాలాన్ని వాడలేము. ఇది మంచి అంటే చెడేంటో కూడా మనకు తెలియాలి. ఇది చీకటి అన్నామంటే ఆపోజిట్ వెలుగు సంగతి మనకు తెలియాలి. ఇది మాధుర్యం, ఇది తీపి అని అన్నామంటే చేదేంటో కూడా మనకు తెలియాలి. ఇది మంచి అని అన్నామంటే ఆపోజిట్ చెడేంటో కూడా మనకు అర్థం కావాలి. మీరు ఎక్కడ చూసినా జతలు జతలుగానే కనబడతాయి. సత్యం అసత్యం, వెలుగు చీకటి, మంచి చెడు, దేవుడు దయ్యం, ఇలాంటి అనుకరణ పదజాలాలు రెండు మాత్రమే వస్తాయి, మూడు రావు ఎక్కడ కూడా. దేవుడు ఎట్లా తనకు తాను స్వయంభవుడు స్వయం ప్రకాశకుడు వెలుగుగా ఉన్నాడో ఈ అనంత విశ్వములో ద సేమ్ టైం అదే అనంత విశ్వములో చీకటి కూడా ఆపోజిట్ లో ఉంది. ఈ సత్యం చాలా వరకు తెలియదు. రండి, యోబు గ్రంథము 38 అధ్యాయం నేనే చదువుతాను, ఎవరు అల్లరి చెయ్యద్దు, చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి మాట. నేను చదివి మీకు వినిపిస్తాము. యోబు గ్రంథము 38 అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, వినండి. వెలుగు నివసించు దిక్కు నుండి తుఫాను వచ్చుచున్నట్లు వచ్చెను, గోళము వలె, గోళమంటే కోడుకుంటాక, గుండ్రముగా ఉన్న అగ్నియు, దహించు అగ్నియు, కాంతియు, ప్రభావ తేజస్సు దాని చుట్టూ ఆవరించెను. ఆ యొక్క అగ్ని గోళముగా కనబడే దానిలో నుండి ఒక చిన్న అపరంజిని వంటిది బయటకు తీయబడెను. ఈ చిన్న అపరంజినే శరీరదారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువైన క్రీస్తు. ఎవరు చప్పట్లు పట్టొచ్చుమా? అల్లరి చెయ్యాలి, పట్టదు. ఆ అగ్ని గోళములో నుండి తీయబడిన ఆ చిన్న అపరంజిని వంటి పోలిక నేను చూచి తిని. ఈ అపరంజిని బయటికి వచ్చిన తర్వాత ఎలా కనబడ్డాడు అని అంటే నరస్వరూపిగా కనబడ్డాడు. అగ్నిలో నుండి తీయబడినప్పుడు అగ్ని కొరువలే ఉన్నాడు. దేవదూతలకు ఆయన సమీపించేసరికి ఎట్లా ఉన్నాడు అని అంటే నరస్వరూపిగా కనబడ్డాడు. ఇప్పుడు 8వ అధ్యాయము 2వ వచనం చదవాలి. యెహెజ్కేలు గ్రంథం 8 అధ్యాయం 2. అంతటా నేను చూడగా 4 ముఖములను 4 రెక్కలను గలవు. ఓకే, వాటి కాళ్ళు పెయ్య కాళ్ళు వలె చక్కగా నిలవబడినవి. ఓకే, ఉండేను. తర్వాత వాటి అరచేతులు 1000 కాళ్ళ వలె ఉండేవి. అవి తలలాడు ఇత్తడి వలె ఉండేవి. ఓకే, వాటి 4 ప్రక్కల రెక్కల కింద మానవ హస్తముల వంటి. అప్పటికి ఆదామే లేడు, మానవ శబ్దం అనే మాట వచ్చింది మీకు అక్కడ. మానవుని ఒకసారి మీరు చూసుకొని మీ చెయ్య ఎలా ఉంటుంది. అక్కడ కనబడుతున్నటువంటి కెరూబుల యొక్క రెక్కల క్రింద భాగాన మానవుని హస్తముల వంటి హస్తములు వాటికి ఉండెను. 4 ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికి ఒకటి కలుసుకొనేను. ఏ రెక్క ఎటువైపు ప్రయాణం చేయును అవన్నీ చక్కగా అటువైపునకు వెళ్ళుచు ఉండెను. ఆ 4 ముఖములలో రూపములు మానవ ముఖం వంటి. చూడండి, అప్పటికి ఆదామే సృష్టించబడలా, కానీ మానవ శబ్దం అని పేరు వచ్చింది అక్కడ. ఎదుట ముఖం మానవ ముఖము వంటి. తర్వాత ఎడమ పార్శ్వపు ముఖములు లెఫ్ట్, ఎడమ పార్శ్వ ముఖం ఎత్తు ముఖము వంటి. ఎత్తు ముఖం. ఓకే, 4 పక్షిరాజు ముఖం వంటి. 4వ దానికి పక్షిరాజు, కుడి పార్శ్వం మాత్రము సింహం. వాటి ముఖములను చాలు. ఇప్పుడు నాశనము నేను నిరంతరము ఉంచేదాను. ఇప్పుడు చెప్పండి, ఇది తెలుపు, ఎరుపు, పసుపు అనేది ఎక్కడ మీకు కనబడుతుందని చెప్పాను మీకు కదా. మీరు ఎప్పుడైనా ఇంటికి రంగులు వేయించుకున్నారా? ఇంటికి మీరు రంగులు వేయించుకున్నప్పుడు ముందు మీరు ఏమి వేయిస్తారు? ఎస్, ద బేస్. దాన్ని ఏమంటారు? బేస్ అంటారు. బేస్ అంటే మొట్టమొదటిది. అది మొట్టమొదటి తెలుపు వేస్తేనే పైన 7 కనబడతారు. ఇప్పుడు రండి, 7 రంగులు కాస్త వివరించి ముందుకు పెడతా.
నీలం, తెలుపు. అన్ని రంగులకు మూలం ఏంటంటే తెలుపు ప్రధానం. తెలుపు లేకపోతే ఏ రంగు పలానా మనం గుర్తుపట్టలేం. ఒక తెల్లని బట్ట మీద మీరు ఎప్పుడైనా సారీస్ కొంటారా? మీరు వెళ్ళారా మార్కెట్కి? వెళ్ళేటప్పుడు ఖరీదైన బట్ట అంటే చీర మీకు ఓపెన్ చేసి పెట్టాలంటే కింద క్లాత్ వేస్తాడు. అది వేస్తే మీకు లుక్ చక్కగా అవుతుంది అనమాట. రంగు చిక్కు మీకు తెలుస్తా. బేస్ ఆదాం. అలా ముందు కాస్త వస్తే గ్రీన్, నోవాహు, తిరిగి రీజనరేషన్, తిరిగి మళ్ళీ పచ్చని ఒలివ మొక్క నోవాహు వాడలోకి తీసుకురావటం పచ్చ రంగు. తర్వాత సున్నతి అబ్రహాము ద్వారా రంగు ఎరుపు. ఇలా చెప్పుకుంటే దావీదు సార్ వచ్చేసరికి బ్లూ కలర్, మోషే వచ్చేసరికి బలిపీఠం అగ్ని గోల్డ్ కలర్ అంటే పసుపు రంగు. ఇలాగా 7 రంగులు, 7 నిబంధనలు, 7 వ్యక్తులు. వీరిని చూపించడానికి దేవుడు ధనస్సును పెట్టాడు. ఈ 7 రంగులకు పైన ఉండేదే సూర్యుడు అనగా ప్రకాశించే తేజోమై. సూర్యుడి వెలుతురు లేకుండా మనం గుర్తుపట్టలేదు. ఆ సూర్యుడే వీటన్నిటికి పైగా ఉన్న నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువారు. క్రీస్తు సూర్యుడైతే ఇంద్రధనుసులో ఉన్న 7 రంగులు, 7 వ్యక్తులు, 7 నిబంధనలు, 7 గుర్తులు, 7 రంగులు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అందులో బ్లూ కలర్ మీకు చెప్పాను, అది యూదుల యొక్క జెండా. ఈ రోజు వరకు బ్లూ అండ్ వైట్ చెప్పండి. బ్లూ అండ్ వైట్. వైట్ ఆదాముకు సూచన అయితే బ్లూ కలర్ దావీదునకు బ్లూ కలర్. ఏ రంగు మీ సింహాసనం కనబడింది? మీరు ఎంత చదివిన అధ్యాయంలో చెప్పాలి. ఏ రంగు కనబడింది మీకు అక్కడ? అంతట నీల కాంతవంతమైన సింహాసనము వంటిది ఒకటి నాకు కనబడెను. ఆ సింహాసనము వంటి దానిపైన నరస్వరూపియగు వాడు ఒకడు ఆసీనుడు. ఎప్పుడైతే ఆసీనుడయ్యాడో ఇప్పుడు పరలోకములో ఉన్న కోట్ల దూతలు ఈయనను ఆరాధించడం మొదలెట్టారు. ఎవరిని? అపరంజిని చెప్పండి. నడుము మొదలు పైకి, నడుము మొదలు కిందకి, నరస్వరూపివాడుగా చెప్పండి. చెప్పండి ఎక్కడ? కెరూబుల మధ్య. అంటే ఎక్కడ? 4 కెరూబుల పైన ఉన్న శిరస్సుల మీద ఆకాశ మండలం, ఆకాశ మండలం పైన ఒక నీలకాంతవంతమైన ఒక సింహాసనం. ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగుడు ఆసీనుడై కూర్చున్నాడు. ఆయన కొరకు చెప్తున్నమాట, కెరూబుల మధ్య నివసించుచు భూమి ఆకాశములను కలుగు చేసిన. చాలండి. అంటే అక్కడ కూర్చుండి భూమి ఆకాశం కలుగు చేసిన నాదుడు. అంటే కెరూబుల మీద కూర్చున్నవాడు ఎవరు? ఇప్పుడు నరస్వరూపి అని చెప్పండి. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసువను నరుడు. ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన పోలిక చప్పున మన స్వరూపమందు నరులను మనము చేయుదుము అని ఆదికాండలో మీరు చదివేరే. నరులమైన మనము చేయబడక ముందు విశ్వములో ఒక నరుడు ఉన్నాడని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఉన్నట్టుగా నమూనా మనం చేపడ్డామేమో తప్ప మనము ఇలాగ ఉన్నామని యేసు మనకులా పుట్టాడు అనేది నిజం కాదు. అన్నమాట అర్థమైందా? అంటే పరలోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో పని మీదనే సృష్టి యావత్తు కలుగు చేయడానికి కారణం. ఈ మాట మీకు కొత్త నిబంధన యోహాను పత్రిక తొలి పత్రికలో మీకు కనబడతాది. 2వ అధ్యాయములో మీరు గమనిస్తే కనుక చీకటికి అంతము కలుగ చేయబడుచున్నది. చూడండి 2వ అధ్యాయం మొదటి పత్రిక, 2వ అధ్యాయము మొదటి పత్రిక. నా చిన్న పిల్లలారా, నో 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞ నేను మీకు వ్రాయుచున్నాను. అదేమనగా చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చాలు, 2 విషయాలు. ఏమిటి? చీకటి. ఏ చీకటి? మన భూమి మీద ఉన్న ఈ చీకటి కాదు సుమా, విశ్వములో ఉన్న చీకటి. ఆ చీకటిని అంతము చేయు ప్రధాన సూత్ర లక్షణమే వెలుగైనటువంటి క్రీస్తు నరవతారిగా ఈ లోకానికి వచ్చి
ఆయన రక్త ప్రోక్షణ గావించింది దేనికంటే విశ్వములో ఉన్న పాపమును అంతరింప చేయటానికి. ప్రతి మనిషిలో 2 లక్షణాలు ఉంటాయి. ఎవరికైనా మన ఇంటి వారి బంధువులు లేక ఎవరైనా కాదు, రోడ్డు మీద ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఎందుకు తెలియకుండా మన కళ్ళంట నీళ్ళు వస్తాయి, కనికరం కూడా పడుతుంది. అయ్యో ఎవరో చిన్న పిల్లడు బాబు లారీతో కేసుదారు బాబా, కాళ్ళు చేతులు కొట్టుమిట్లు ఆడుతుంటాయి బాబు, నేను తట్టుకోలేకపోయాను అన్న మాట అనిపిస్తాను. ఎక్కడ పడుతుంది ఈ బాధ? అంతరంగంలో. ఓకేనా? ఈ స్వభావం మనలో మనుషులుగా మనకు ఉందా లేదా? ఉంది. తర్వాత ఎవడో నీకు అన్యాయం చేశాడు, ఎప్పుడైతే అపవాది సంబంధించిన ముద్ర మనిషిలోకి వెళ్ళి పడిందో నాటి నుండి కూడా ప్రతి మనిషి కూడా పాప నైజముతో జన్మిస్తున్నారు. పుట్టుకు పాపం కాదు సుమ. భార్యాభర్తల సంభోగం, వారు కలవటం, పురుషుని యొక్క వీర్యకణం స్త్రీ అండంలోకి వెళ్ళటం, పిండోత్పత్తి అవ్వటం, బయటికి బిడ్డ రావటం, దీనిని ఎప్పుడు కూడా తప్పుగా మీరు భావించబాకండి. సృష్టి క్రమం. మీరు ఫలించి అభివృద్ధులను విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకొనుడి. సృష్టిలో ఏ జంతువు అయినా అదే క్రమం. నెలలు మోయాలి, గర్భం చేర్చబడి బిడ్డల కనాల జంతువైనా ఆఖరి పామైన గుడ్లు పెట్టాలి. పిల్లలు కూడా కట్టకొని పాము, అలాగే పక్షులు కూడా గుడ్లు పెడతారు. ఇలాగ చెప్పుకుంటే జంతువులు కూడా పిల్లల కంటే నవమాసాలు వస్తే పాలిస్తాయి. ఇదే క్రమ సృష్టిలో అన్ని జంతువులకు ఉన్నాయి, మనుషులమైన మనకు కూడా ఉన్నాయి. పుట్టుక ఎక్కడా కూడా పాపము కాదు, కానీ పుట్టుకతోనే పాప నైజముతో పుట్టాము. 51వ కీర్తన చదివితే మీకు ఏమనిపిస్తుందంటే, దేవా నేను పాపములో పుట్టినవాడను. చెప్పాలి, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించిన అన్నాడు. చూసారా? ఒక్క నిమిషం ఆగండి, నాకు చూడాలి. ఈ మాట ఎవరు రాశారు? దావీదు. ఓకే, సందర్భం ఏమిటి? ఉరియా భార్యను బెత్షెబాతో వెళ్ళి తప్పు చేసి పశ్చాత్తాపడి రాసిన కీర్తన. ఓకే, ఆ కీర్తనలో ఈ మాట వాడేడే, దేవా నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించిందన్న. చూసారా? ఇంతకీ ఏ తల్లి కోసం చెప్తున్నారు అనుకుంటారు మీరు? అంటే దావీదు యొక్క సొంత తల్లి కోసం చెప్తున్న మాట అనుకుంటున్నారు మీరు? పొరపాటు. నో, విశ్వములో అందరికీ మూల తల్లి ఎవరంటే అవ్వమ్మ. జీవము గల ప్రతి వానికి అవ్వ తల్లి అయి ఉన్నది. అందుకే రెండో మాట ఏం వాడాడో తెలుసా? ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడితివి, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడితివి, నీ సన్నిధిలో నుండి దయచేసి నన్ను బయటకు త్రోసివేయక. ఎందుకు ఈ పదాలు వాడాడు తెలుసా? ఆదాము లేక అవ్వ తప్పు చేసినంత ఏదైనా తోటలో ఏం చేశాడు ఆయన? చెప్పండి, బయటికి త్రోసేశాడు. ఇప్పుడు నీవు ప్రసవేదన పడుతూ బిడ్డలను కంటావు అన్నాడా దేవుడు? అనలేదా? ఎవరితోటి? అవ్వమ్మతోటి. అవ్వమ్మకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరు చరిత్రలో? నరహంతకుడు అని చెప్పాలి. మొట్టమొదటి కొడుకు ఎవరంటే నరహంతకుడు. అవ్వ ఒక స్త్రీ, అప్పటికి ఆమె కూడా ఒక కన్యకే, తప్పు చేయలేనంత వరకు కన్యకే. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమించారో నీ భర్త వల్ల నీకు వాంఛ కలుగును, నువ్వు గర్భం ధరిస్తావు, వ్యాధులతో బిడ్డలను కంటావు. ఇప్పుడు అవ్వ కన్నా తొలి కుమారుడు ఎవరంటే చరిత్రలో మొట్టమొదటి రక్తాన్ని ఒలికించిన వాడు. చెప్పండి, తన తమ్ముడి యొక్క రక్తాన్ని ఒలికించిన వాడు. ఇదే కోవకు చెందిన మరి రెండవ కన్యక. ఈమెకు కొడుకు పుట్టాడు, ఆయన పేరే ప్రభువు అయిన యేసు. ఈయన ఎదుటివాడి రక్తము ఒలికించలేదు, కానీ తన రక్తాన్ని చిందించాడు. అక్కడ సృష్టిలో ఆవిడ ఆడదే. కొత్త నిబంధనకు ప్రథమ స్త్రీ ఎవరంటే మరియా. ఆవిడ అక్కడ కొడుకుని కన్నది, ఈవిడ ఇక్కడ ఒక కొడుకుని కన్నది. ఆమె కొడుకు మొట్టమొదటి వాడు ఎదుటివాడు రక్తాన్ని ఒలికిస్తే ఈమెకు పుట్టిన తొలి చూలి కుమారుడు తన రక్తాన్ని చిందించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అవ్వం ఎప్పుడైతే తప్పు చేస్తే నాటి నుండి జనరేషన్ పుట్టడం జరిగింది. ఇప్పుడు దావీదు దగ్గరికి నాతాను వచ్చారు, అబ్బాయి నువ్వు తప్పు చేసేవరా, పొరుగువాడి భార్య నాశించదంటే ఆశించావు, నీకు ఇదే శిక్ష సదాకాలం నీ ఇంటి వారికి. సృష్టి క్రమం. కాకపోతే పుట్టుకతోటి మానవుడు పాప నైజముతో పుడుతున్నాడే తప్ప పుట్టుక అనేటువంటిది పాపము కాదు. సృష్టిలో ప్రతి జీవరాశి అభివృద్ధి చెందుతున్నాయి.
మానవులైన మనకి వివాహాలు అవుతున్నాయి, దాంపత్య జీవితంలో దేవుడు కనికరించి ఆడబిడ్డల్లో మగబిడ్డల్లో ప్రభు మనకి గర్భఫలం ఇవ్వవచ్చు, బహుమానం మనకి బిడ్డలు ఇస్తారు. కానీ భార్య భర్తలు దాంపత్య జీవితం పాపం ఎప్పుడు కూడా అనుకోవాలి. మరి యేసు విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే పురుషుని ప్రమేయము లేకుండగా, ఎవరు లేకుండా, పురుషుని ప్రమేయము లేకుండగా క్రీస్తునాథుడు పుట్టాడు. చాలా కాలం క్రితం ఒక మత ఛాందస్యవాది ముస్లిం సోదరుడు అంగీకరించరు. మీరేమో ఆయన పరిశుద్ధుడు 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 అని అంటారు. ఆయన ఎట్లా పరిశుద్ధుడు అన్నారు. దానికి కొంత నేను వివరణ ఇచ్చా. దానికి ఆయన అడ్డ ప్రశ్న వేస్తూ బాధపడేదని మంత్రులు గారు అన్నారు. నేనేం బాధపడి చెప్పండి, మీరు బాధపడండి చెప్తాను, పడదు చెప్పండి, ఒట్టేయండి అని. ఒట్టే నేను బాధపడ్డాను కదా. మీరు యేసు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటారు కదా, ఇలా అన్నానని నన్ను క్షమించండి మంత్రులు గారు అని ఆ విషయం చెప్పడానికి బట్టి పరిగెట్టుకున్న దగ్గరికి వచ్చి నా చెవులు వేయడానికి ప్రయత్నం చేసిన సహోదరుడు. మరి ఏం లేదు, మీరు ఏమో యేసు ప్రభువుని పరిశుద్ధుడు అంటారు. మరి ఒక స్త్రీ మూత్రము విసర్జించే రోత స్థలంలో నుండి బయటకు వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు ఎలా ఉంటాడు మంత్రులు గారు అనేసి నన్ను అనుకుంటే ఒక్కసారి జారిపోయింది. ఒక స్త్రీ వ్యర్థాన్ని విసర్జించే, త్రాగే నీళ్లు బయటకు పోయే, మూత్రం విసర్జించే, జననేంద్రములో నుండి బయటకు పోయే ఆ రోజు వస్తుంది. ఇదే అద్భుతం యేసు ప్రభువులో జరిగింది. నువ్వన్నట్టు ఆమె స్థానం స్థితి రోత కావచ్చు, పాప సహితములో నుండి పాపరహితుడు బయటకు వచ్చాడు ఆయన. అదే అద్భుతం, అదే ఆయన అద్భుతం. మరి ఆ మాటకు వస్తే ప్రవక్తలందరూ పరిశుద్ధులే కదా అన్నాడు. మరి మీ బైబిల్ అపోస్తల కార్యంలో రాయబడింది, ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోటి మాటలు పలికించాను కదా. అప్పుడు యేసు ప్రభువుతో మిగతా ప్రవక్తలందరూ పరిశుద్ధులే కదా అనేసాడు. అంటే మొదటి ఆ రూట్లో మాట్లాడాడు, రెండో మాట అవకాశం బట్టి ఇలా మాట్లాడు. అప్పుడు చెప్పాను, ఎప్పుడైనా పాలు తాగేవా నువ్వు అని అడిగా, త్రాగుతాను. లీటర్ అంతా అని అడిగా, ఇంత అని చెప్పాను. సరే, దానికన్నా తక్కువ రేటు పాలు అమ్మేవాడు ఎక్కడైనా చూసావా అని అంటే ఏంటి అన్నాడు. ఉదాహరణ, లీటర్ 50 రూపాయలు, అప్పట్లో మాట లీటర్ 50 రూపాయలు పాలు, 30 రూపాయలు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. 10 రూపాయలకి అమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. 5 రూపాయలు కూడా అమ్మేవాళ్ళు ఉంటారా ఉండరా అంటే ఏమో తెలియదు. ఉంటారనుకో. మరి 50 రూపాయలకి అమ్మేవాడు 40 రూపాయలకి అమ్ముతున్నప్పుడు, 40 రూపాయలకి అమ్ముతున్నవాడు 30 రూపాయలు కూడా అమ్ముతున్నప్పుడు, 30 రూపాయలు అమ్ముతున్న రోజుల్లో 5 రూపాయలు అమ్ముతున్నప్పుడు 5 రూపాయలు లీటర్ అమ్మేవాడు 2 రూపాయలు కూడా ఎందుకు అమ్మకూడదు అనుకో. ఒకసేపు నువ్వు సరే చెప్పండి కదా. 50 రూపాయలకి పాలు అమ్మేవాడు బయట ఏమని అరుస్తూ పాలు అమ్ముతాడు చెప్పు అని అడిగా. పాలండోయ్ పాలు, కూరగాయలండోయ్ కూరగాయలు, అంతే కదా. అలాగే అమ్ముతాడు. లీటర్ 50 రూపాయలు పాలండోయ్ అమ్ముతాడు. 40 రూపాయలు కూడా ఏమైనా అమ్మాలి కదా. సగం నీళ్లు కలిపిన పాలండోయ్ అని అంటాడు ఈడేమన్నా. 30 రూపాయలు లీటర్కి చెంపుడు నీళ్ళు కలిపిన పాలండి అని అంటాడము నీడు. 2 రూపాయలకి అమ్మినవాడు 1/2 లీటర్ పాలకి బిందు నీళ్ళు కలిపిన పాలండి అని అంటాడా? చ బుద్ధి అన్నం ఉన్నాడు, అన్నంతో ఎవడ మాట్లాడతాం. కానీ అందరూ ఒకే డైలాగ్ వేస్తారు. ఏమని? పాలండోయ్ 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 అని అంటుంది. లీటర్ కలిపి పాలండోయ్, లీటర్ 30 లీటర్ నీళ్ళు కలిపి పాలండోయ్, లీటర్ నీళ్ళు కలిపి పాలండోయ్, లీటర్ బిందు నీళ్ళు కలిపి పాలండోయ్ అని ఎవరు డైలాగ్ అంటాడా? కానీ అన్నాడు ప్రతి ఒక్కడు ఏమంటాడు చెప్పా కదా. ఇందులో 50 రూపాయలకి అమ్మినోడు సంగతి ఏంటి, 5 రూపాయల పాలకు లీటర్ అమ్మినోడు సంగతి చెప్పడం భయం. లీటర్ 50కి రూపాయి కూడా 10 పైసలు తగ్గించిన అన్న వాడి దగ్గర ఒక్క నీటి చొక్క కల్తీ లేని పాలు గలోడు. లీటర్ 2 రూపాయలు అమ్ముతాడు చూసారా, ఆడికి కేవలం పావు లీటర్కి బిందు నీళ్ళు కలిపినోడు. చెప్పండి, పావు లీటర్కి బిందు నీళ్ళు కలిపినోడు. మరి పావు లీటర్కి బిందు నీళ్ళు కలిపిన ఈ పాలకి 50 రూపాయలకి 5 పైసలు కూడా నేను తగ్గించను సుమా అని కావలు ఎగరేసుకొని అమ్ముతున్న వాడికి తేడా లేదా? కానీ రెండు కూడా సమాజంలో ఏమని అమ్ముతారు? ఇప్పుడు రెండు బ్రదర్, ప్రవక్తలందరూ పరిశుద్ధులే. ఎలా తెలుసా? దేవుణ్ణి నమ్మిన తర్వాత వారు పరిశుద్ధులయ్యారు. యేసు స్వభావానికి పరిశుద్ధుడుగా ఉంటాడు కాబట్టి యేసు పరిశుద్ధుడే,
యేసు కొరకు సాక్ష్యం ఇచ్చిన పూర్వ ప్రవక్తలందరూ కూడా పరిశుద్ధులే. ఎప్పుడు సృష్టికర్తను తెలుసుకోలేనంత వరకు వారు పాపులే. అబ్రహాం ఎవరు? విగ్రహారాధకుడు. ఎస్, ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? ఆయన వాక్కు విన్న తర్వాత అబ్రహాము పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డాడు. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి వ్యర్థమైన మాటలు దయచేసి అలా వాడి వక్రంగా చాలా భిన్నమైన మాట మాట్లాడవు బ్రదర్. ఎప్పుడు అలాంటి మాట మాట్లాడద్దు. నీకు ఆయుష్కాలం తగ్గిపోతుంది, రక్షణ పొందుకునే అవకాశం నీకు ఉండదు బ్రదర్. ఎప్పుడు ఇలా మాటలు నా దగ్గర మాట్లాడితే మాటలకి ఎప్పుడు మాట్లాడద్దు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు అలాంటి ప్రస్తావన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఆయన పుట్టింది మరియ గర్భములో నుండి, కానీ పాప సహితములో నుండి పాపరహితుడు ఎట్లా పుట్టేటు? ఆవగింజ నువ్వు మట్టిలో విత్తినప్పుడు ఆవగింజ యొక్క చిగురు బయటకు వచ్చేటప్పుడు మట్టి అంటించుకోకుండా మొక్క బయటకు వస్తుంది. ఇది ఎట్లా సాధ్యమో? పాప గర్భములో నుండే పాపము లేనివాడిగా జన్మించటమే అద్భుతమైన పని. ఇప్పుడు రండి, అసలు మనందరి ఉద్దేశం ఏమిటో తెలుసా? పరలోకానికి వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? రోమాపత్రిక 10:7 అన్న ఉద్దేశంతో ఏ దేవుడైతే మాకేడు బాబా? చెప్పండి, ఏ దేవుడైతే మాకేడు బాబా? 10 మందిని నమ్మేద్దాం గొడవలు పోతుంది. అందులో ఎవడొకడై ఉంటాడు నిజమైన చెప్పరే. ఈనాడు కొంతమంది తెలివైన వాళ్ళు ఇలా మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఈ మాట తెలుసుకొని కాస్త తెలివిగా మీరు ప్రవర్తించండి. అప్పుడప్పుడు అంటారు, ఏంటంటే మాస్టర్ గారు మీరు ఎలా చెప్తారు? ఏ మతం అన్నా ఒకటే సార్, మీరు ఏదో పెద్ద యేసుప్రభు గొప్ప 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 అని చెప్తారు, కానీ నదులన్నీ వెళ్ళి కలిసేది సముద్రంలోనే. ఏదో పెద్ద మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప అంటారు. ఏమంటే ఏ భక్తి అయినా తేలించే వరకే అక్కడికి ఏ మార్గాన్ని వెళ్ళినా కలుసుకునేది ఆ దేవుడే అంటారా అనరా? అలా అన్న వారికి శుభప్రదమైన ఒక సూత్రం చెప్తాను వినండి. ఎప్పుడైనా మీకు చెవుపోటు వచ్చిందా? హాస్పిటల్కి వెళ్తే మీకు ఏమైనా డ్రాప్స్ ఇచ్చారా? వేసుకోమన్నారా? వేసుకున్నారా? చెవు నొప్పి తగ్గిందా? సరే, నొప్పి తగ్గిందో లేదో పక్కన పెట్టండి. చెవులో వేసుకునేటువంటి డ్రాప్స్ యొక్క చేతుతనం గొంతులోకి వచ్చిందా లేదా? ఇది నాకు కావాలి. బాగా ఆలోచన చెప్పండి మీరు కదా. ఎక్కడ వేసుకున్నారు మీరు? చేతి ఎక్కడ వచ్చింది? ఓకే, రొంపేదో వచ్చింది, ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, సిరప్ ఏదో డ్రాప్స్ ఇచ్చాడు, వేసుకోవాలన్నాడు. ఎక్కడ వేసుకున్నాం? అది వేసుకో అని అన్నా. ఎక్కడ వచ్చింది చెప్పాలి. ఎక్కడ వచ్చేది? వచ్చింది. ఎక్కడ వేసుకున్నది అంటే దీనికి లింక్ ఇక్కడ ఉందా లేదా? దీనికి కూడా లింక్ ఇక్కడ ఉందా లేదా? అంటే పెద్దాలు ఉన్నాయా లేవా? ఇందులో వేసుకుంటే ఎక్కడ పోతుంది? చెప్పాలి. ఇందులో వేసుకుంటే ఎక్కడ పోతుంది? ఈసారి మీరు చెప్పండి. అలాగా అన్ని అక్కడికే చేరుతాయి. ఎన్ని మార్గాల్లో వెళ్ళిన అన్ని మార్గాలు ఒకే చోటికి వెళ్తాయి అన్నప్పుడు ఇందులో సాంబార్ వేసేసుకో, ఇందులో ఇడ్లీ రోజు వేసుకోమని చెప్పండి. ఏం చెప్తారు? మరి బాబు అన్ని ద్వారాలు ఒకటి, అన్ని పెంచాలు ఒకటి, అన్ని దారులు ఒకటి పెంచే, ఇందులో ఎందుకు వేసుకుంటున్నారా? మరి లేట్ వేసుకో, పంచే. అది అక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఆ మార్గం ఇంతే, ఈ మార్గం ఇంతే, అన్ని చేరేది చివరికి ఆ భక్తిలోకి అందరూ మహానుభావుని కలుసుకుంటాం అని సొంత డైలాగులే ఎగిరా బాబు. అలాగే వేస్తే కనుక ఓ పంచే పెట్టి సాంబార్ వేసేసి దరిద్రం వదిలిపోతాయి. ముక్కులోంచి ఇడ్లీతో చేసుకోవాలి. ఎందుకంటే దీని చెడు కలుపుతుంది కదా, దీని నుంచి కూడా ఎవరు అలాగని చెప్పి ఇది బెచ్చమే, ఇది బెచ్చమే, ఇది బెచ్చమే అని చెప్పేసి ఇందులో సాంబార్ వేసేసుకుంటే ఎట్లా ఉంటుంది? అన్ని ఏమన్నాడు అసలు? ఇందులో ఇడ్లీ అలా తోసేసుకుంటే ఏమన్నా ఏంటి? అరే బాబు ఒకే తోరణ ఇచ్చారా నీకు? అది సాంబార్ ఇడ్లీ అయినా, చపాతీ అయినా, దమ్ పీస్ బిర్యానీ అన్నా, ఇంకోటైనా వెళ్ళటానికి మాత్రం అలాగే చెప్పి మొక్కని ఎన్నో బెజ్జాలు ఉన్నాయి చెప్పి దేంట్లో పెడతాను సాంబార్ వేసేసుకుంటాం. మనం అన్నం తింటామా, ఇంకేం తింటామా? జ్ఞానం ఉందా లేదా? ఇలాగా అధిక తెలివై అజ్ఞానం గలవా? చెప్పండి, అధిక తెలివి గలవారు అని చెప్పుకుంటూ అజ్ఞానులు పలికేటువంటి మాటలు అప్పుడప్పుడు ఇలాగే కనబడతాయి. కాకపోతే మా బాబు బ్రతకాలని చెప్పి అడుగుకెళ్ళిన 10 కొడుకులు 10 రకాల ఆకులు ఎట్లా తెచ్చేసారో ఈ భూమి మీద కూడా అదే జరుగుతుంది ఈరోజు. ఏమని? ఈ నమ్మితే ఇందులో ఉన్నాడేమో,
ఇందులో ఉన్నాడేమో, నమ్మెత్త గొడవ వదులుకోండి కదా అని చెప్పేసి ఇన్ని రకాలలో వచ్చారు. ఆ వైద్యుడు వచ్చి ఏం చేశాడు, 9 పక్కన పెట్టేశాడు. మీ బాబు బతకడానికి ఈ ఒక్క ఆకే పని చేస్తాడని చెప్పాడు. అలాగే భూమి మీద ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మార్గము దేవుడు ఒక్కడే. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి నాకు గాల్లో దారి ఉంది, నీటి మీద దారి ఉంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని దారులు ఉంటాయి? ఆ దారి నాకు చూపించబడి ఎట్లా, అసలు అక్కడికి నేను ఎట్లా వెళ్ళగలుగుతానంటే అక్కడున్నవాడు ముందు నా దగ్గరికి రావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదివితే ఈ మాట మీకు కనబడతాయి. యోహాను సువార్త మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడు మరి ఎవడును లేడు. రోమాపత్రికలు ఏం చదివారు? రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏం చదివారు అని అంటే, ఎవడును పరలోకమునకు అంతే. అంటే వెళ్ళిపోవడం అంత సులభం కాదు. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడు మనకు గిరిగీసి దారి చూపించాలి. తను కలుసుకోవడానికి మీకు అర్థం ఉండదు. ఈ మాట చెప్తాను, ప్రధానమంత్రి గారి నామకరణ నేను కలుసుకుంటానా? ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు రాలంటే నేను కలుసుకుంటానా? చెప్పాలి. ఇప్పుడు నేనేదో ఆయన దగ్గరికి వీరులాగా నేను వెళ్ళిపోతాను, తప్పుడు అంటే నాకు కుదురుద్దా? ఆయన పిల్లాలా అబ్బాయి అని అంటేనే నేను వెళ్ళాక పాదాల దగ్గర కూర్చోగలుగుతా. అంతప్ప నేను మనిషిని ఆయన మనిషిని నేను ఆయన ఓటేసి వెళ్ళిపోతాను రండిరా తప్పుడు అంటే కుదురుద్దా? బయటికి వెళ్ళేస్తారు. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి దారి ఎవరు చూపించాలి, మార్గం ఎవరు కల్పించాలి? ఆయనే కల్పించాలి. అందుకని పరలోకమునకు ఎక్కుపోవాడు ఎవడును లేడు. మరి ఎలా? నీకున్నాయి 2 కాళ్ళు. వెంటనన్నా అమ్మ గోమాత, అమ్మ ఆవమ్మ, ఆగమ్మ 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 ఆ చెప్పులు ఏంటి ఇక్కడ సుబ్బారాగట కాటి సిడిగూడలు బయలుదేరట గౌన్ గారు ఈయనట నాకంటారు చెప్పమ్మా అని ఒక నువ్వు అడిగి ఏమనుకోండి అవునా ఈ వీధిలోంచి అలాగెళ్ళి రైట్కి తీసుకొని లెఫ్ట్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపో అని అంటదా? ఎవరో జీవి ఒక పశువు నీకు అడ్రస్ అని చెప్పుద్దా కదా? నువ్వు ఎంత అడిగినా నీకు ఉన్నాయి నీ మొగాడు 2 కాళ్ళు దానికి ఎందుకు లాగేస్తా అంటే నీకంటే సూపర్ కదా. అది నీకు ఒకే చిన్న చెవుడు, దాని చేటం చెవుడు, అయినా సరే వినిపించుకోలేదు. అది పక్క నుంచే పోయింది. ఇదేమంటారో చెప్పలేదు అని కొంచెం ఎదురుకి వెళ్ళాం. అప్పుడే గుండు కొట్టొచ్చు చచ్చిపోయాడు. ఎవడో గుండు కొట్టొచ్చు రోడ్డు మీద చచ్చిపోయాడు. పట్టుకున్నాడేమో అనుకొని బాబా అరే బాబు నిన్నేరా, అరే నాన్న నిన్నేరా సుబ్బారావు దా చెప్పరా, అరే కరెక్ట్ ఆఫీస్లో పని చేస్తారు సుబ్బారావు గారికి గాలి మీద ఎక్కడ రా అని చెప్పింది బాబు. ఎవడీడు? నీలాంటి మనిషే కానీ చచ్చిన శవం. అంటే నువ్వు పశువు నీకు అడ్రస్ చెప్పలేదు అని చెప్పాలి, చచ్చిన శవం కూడా నీకు ఏం చెప్పలేదంటే ఇంకా ఆలోచిస్తున్నా ఏం చేయాలరా బాబు, టైంకి వస్తే 1 గంట అర్ధరాత్రి అయిపోయింది అన్న. ఈ లోపల ఒక ఆయన స్కూటర్ బండి మీద లైట్ వేసి జాగ్రత్తగా డిగిడి వచ్చేస్తాడు. ఆయన బాబు 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 ఆపండి చెప్పమ్మ సార్ ఇక్కడ సుబ్బారావు గారట ఎలక్ట్రిక్ బోర్డులు పనిచేస్తాడు అమ్మా ఈ విధంగా నువ్వు కుడి చేతి అలా తిన్నకి వెళ్ళు, కుడి చేతి వైపు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, ఆ ఇల్లు ఆ ఇల్లు. ఎవరు చెప్పారు నీకు అడ్రస్? ఇప్పుడు నో సజీవుడు అని చెప్పండి. చచ్చిన శవం కూడా మనిషే. ఎవరు చెప్పారు నీకు? ప్రాణం ఉన్న పశువు చెప్పిందా, చచ్చిన శవం చెప్పిందా, సజీవుడు అని వాడు చెప్పాడు? అంటే ఇప్పుడు భూమి మీద ఒక చిన్నపాటి అడ్రస్ చెప్పడానికి నీలాంటి ప్రాణం జీవం ఉన్న సజీవుడు నీకు అడ్రస్ కావాలని చెప్పాడు అని అన్నప్పుడు మరి నిత్య జీవానికి అడ్రస్ కూడా ఎలాంటి కూడా చెప్పాలి? అచ్చము మనలాంటి వాడై ఉంటేనే మనకు సరైన అడ్రస్ చెప్పగలుగుతాం. కాబట్టి పరలోకములో ఉన్న మనుషులు మారు. ఒక ఆయన అన్నాడు, ఈ రోజుల్లో చాలా మంది చెప్తున్నారు 3 మేకులేసి ఎక్కువైపోయాడు. ఎంతమంది అన్నారు? అలాంటి కొన్ని సందర్భం నేను చెప్తుంటా అక్కడక్కడ. ఒకడు 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయాడు, స్పాట్ డెడ్, తలపైలు చచ్చిపోయాడు. ఈడు గొప్పోడా? రెండోది రోడ్డు మీద వెళ్తుంటే ఒక కారు సంథింగ్ ఆటో లారీ ఏదో వాడు కాస్త బండికి డ్యాష్ ఇచ్చింది, స్పీడ్గా వెళ్ళి చెట్టును గుద్దుకొని కింద పడిపోయాడు. టీ తాగుతున్న చుట్టుపక్కల 10 మంది గబగబా వచ్చేసాడు, మొహం మీద నీళ్ళు కొట్టేశారు.
బండి స్టార్టింగ్లోనే ఉంది, బండి ఏం ఆగిపోలేదు. గబుక్కుని లేచాడు, చూసుకున్నాడు, ఏమి ఇరిగిపోలేదు, ఏమి దెబ్బలు తగలేదు. బాబోయ్ ఎంత అదృష్టం బాబోయ్, నీకు ఉద్దేశింది బాబాయ్, బతికేశాడు బాబాయ్, నీళ్ళు నువ్వు వెళ్ళిపోతుంది బాబా, భూమి మీద నీకు మొక్కలు ఉన్నాయి బాబా అన్నవాడు ఈడు గొప్పవాడా? అన్నవాడు ఈడు గొప్పవాడా? ఇంటికి పెళ్ళని చెప్పేస్తాడే ఏం తెలుసా, అవో లారీ అనుకోడు బాబు ఏంటనుకున్నా 100 మంది ఏంటి పట్లని కడుచుకొని కారణం ఏంటనుకుంటావే అని చెప్పేసి పెద్ద స్టోరీ చెప్పేసి. ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయి తల పగిలిపోయి అసలు శవం కింద పైకి లేవలేనో ఈడు గొప్పవాడన్నామా? చిన్నదేదో డ్యాష్ వస్తే చెట్టు గుద్దు పడిపోయి ఏ చిన్న రక్కు చిన్న దెబ్బ తగలేదు, ఈడు గొప్పవాడందామా? 3వ పర్సన్ జ్ఞాపకం చేస్తాం. వెళుతున్న వాడిని 10 మంది గొడ్డళ్ళతో నరికి పేరు బయటకు వచ్చేలా చేశారు. నడి రోడ్డు మీద రక్తం ఒలికించి ప్రాణం కోల్పోయాడు. చూశారు, పోస్ట్ మార్టం అయిపోయింది, చచ్చిపోయాడు, కన్ఫామ్ డిక్లేర్ అయిపోయింది. తీసుకెళ్లి సమాధిలో పెట్టేశారు. అందరు ఇంటికి వచ్చి అనుకున్నారు నడు రోడ్డు మీద నరికేశారు రా బాబు, అన్నయ్య పేగులు రా చోక నిజంగా అయ్యి బాబా బాబు ఏ రక్తం రా బాబు, ఏ రక్తం రా బాబు, అయ్యి బాబా అయ్యి బాబా, ఆ పేగులు మొత్తం లోపల పెట్టడం అయిపోతాం, అయ్యి బాబా ఏ పేగులు రా బాబు అని అనుకుంటూ ఉన్నారు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు సమాధిలో సజీవుడిగా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవడు గొప్పవాడు? 2 అంతస్తుల బిల్డింగ్ మీద చచ్చి ఇక్కడ లేవలేడు ఈడు గొప్పవాడు అందామా? చిన్న దెబ్బలు తప్పించుకొని ప్రాణం తిరిగి నిలబెట్టుకుని ఈడు గొప్పవాడు అందామా? చెప్పాలి. చంపబడి సమాధిలో పెట్టబడి సజీవుడుగా తిరిగి వచ్చినోడు ఈడు గొప్పవాడు అన్నాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. కాబట్టి పరలోకములో ఉన్నవాడు సజీవుడు. దేవదూతలు అన్నారు సజీవుడైన వాడిని మీరేనా మృతులలో వెతుకుచునే కాస్త చెల్లిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. దేవా, మన మాయుక్తమైనటువంటి సందేశం బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని గురించి ప్రకటిస్తున్న ఈ మాటలు ఎంత విశేషమైనది ప్రభా, ఎంతటి మహోన్నతులు ప్రభానికి స్తోత్రాలు ఉన్నాయా. ప్రతి లేఖనము బట్టి, ప్రతి మాటను బట్టి, ప్రతి సత్యమును బట్టి మా ముందు విశుద్ధపరచిన ప్రతి అమూల్యమైనటువంటి దైవ రహస్యమును బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తొందరగా ఇంకెవరు తీసుకొని ఒకే దానికి క్యాబిన్ సాగలేదు ఇంకా పెంచుకోవాల్సిన టైం నేను చెప్పేంత వరకు కేవలం పొలిపాల సంఘం మాత్రం బయటకు వెళ్ళాలి. ఇక్కడికి వారి క్యాన్సర్ తొందరగా అందరికి వెళ్ళించేది లైట్స్ పట్టణంలో జాగ్రత్త ఇలా
Happy, happy Christmas. Happy, happy Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. We wish you. We wish you. We wish you. We wish you. Happy Christmas. దయచేసి మర్యాదగా క్యాన్సర్. హల్లెలూయా. ఓకేనా? అందరూ నిలబడినట్లుగా ప్రశంసించి గణపరిచి కీర్తించి మిమ్మల్ని ఆరాధించే ఉన్నతమైన భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దేవా, ఈ పని కొరకు చాలా మంది యవనస్తులు ప్రయాసపడ్డారు ప్రభువా. పోస్టర్లు అంటించడం కానీ, పాంప్లెట్స్ ఇవ్వడం కానీ, డెకరేషన్ చేయడం కానీ, నైనా సండే స్కూల్ పిల్లలకి డ్యాన్స్ కొరియోగ్రఫీస్ నేర్పించడంలో కానీ, దేవా ఆయా పనుల్లో విస్తారముగా ప్రయాసపడిన ప్రతి ఒక్కరి కొరకు తండ్రి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి తగ్గ గొప్ప ప్రతిఫలం అనుగ్రహించమని అనుకుంటున్నాను. I bless them in the name of Jesus. I bless them in the name of Jesus. Every single person, I bless them in the name of Jesus. యేసు నామములో వారు దీవించబడుదురుగాక. వారి కష్టం, వారి ప్రయాసను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ కటాక్షం వారి మీదకి దిగదని మనం ప్రార్థన చేస్తున్నాం. అందరూ చాలా మంది ప్రయాసపడ్డారు. పెద్దవారు ప్రయాసపడ్డారు, యవనస్తులు ప్రయాసపడ్డారు, సండే స్కూల్ పిల్లలు మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రయాసపడ్డారు. వారందరినీ తరబీదు చేయడానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. మీ దాసులు బట్టి వందనాలు, పెద్దలను బట్టి వందనాలు ప్రభువానికి స్తోత్రం నాయన. ఈ కార్యంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపాసనం దగ్గర తీసుకొని వస్తున్నాం. ఆకాశం నుండి సియోనులో నుండి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాటి మాకు చక్కని ఉపదేశం అనుగ్రహించినటువంటి మీ దైవజన మంగుల్ గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన విశేషమైన జ్ఞానమును బట్టి వందనాలు. దేవ వాక్య ప్రత్యక్షతను బట్టి వందనాలు ప్రభా. అనేకమైన స్థలాలను నామమహిమ కొరకు, సంఘ విస్తరణ కొరకు, అనేక అన్యజనుల రక్షణ కొరకు నీ దాసుని బహుబలిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవ మాకు అనుగ్రహించి ప్రతికూలమైన వాతావరణంలో కూడా మాకు అనుగ్రహించి మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ పరిశుద్ధ నామములో కనిపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకోకముందు ఈ మాటను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పిల్లలకి, యవనస్తులకి, పెద్దలకి సారీ కొట్టని చెప్పే టైం లేదు. హల్లెలూయా. ఫైనాన్షియల్గా కష్టపడిన వారికి, ప్రయాసపడిన వారికి అన్ని విధాలుగా ఈ 2 దినాలు ఎంత దీవెనకరంగా జరగడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి మ్యూజిక్ విషయంలో, సింగింగ్ విషయంలో, అన్ని విషయాల్లో ప్రయాసపడిన ప్రతి తమ్ముడుకు, చెల్లకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా మన ప్రభు యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ద బోర్డ్ ఆఫ్ మై హార్ట్, నా హృదయం లోపల నుంచి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి వారికి చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తాను. చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మన కోసం బయట కష్టపడుతున్నారు. దేవుని యొక్క సన్నిధి సహవాసం తొట్టి వెళ్ళకుండా మనల్ని కాపాడుతూ తన మహిమయుతూ మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుచున్నాడు. ఏ ఉద్దేశంతో మన ప్రభు యేసు క్రీస్తు లోకంలోకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చారు. ఆ మహా సంకల్పం అంతయు, ఆ ఉద్దేశం అంతయు మన జీవితంలో నెరవేర్చబడి అనుదినము క్రిస్మస్ ఆనందమును ఈ లోకానికి పరిచయం చేస్తూ అనేకుని ప్రభు దగ్గరికి నడిపిస్తూ క్రీస్తు సంపూర్ణకు ఎదుగుతూ ఉండటకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సామర్థ్యం, కృప మనకును సార్వత్రిక సంఘమంతటను సదా తోడని నడిపించు. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అందరికీ, ప్రత్యేకంగా పర్సనల్గా అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన